సుభద్ర గారండి. హా! అవును. ఇప్పుడు సుభద్ర, చింటూ దగ్గరికే కదా వెళ్తున్నాము. ఇంకేంటి సుబ్బు అలానే ఉన్నావు? ఏమైంది? సుభద్ర గారు హాస్పిటల్‌కెళ్తుంటే యాక్సిడెంట్ అయిందంటండి. చనిపోయారు. ఇందాక ఫోన్‌లో అదే చెప్పారు. సుభద్ర గారేనండి. మా సుభద్ర. హ్మ్. సుజాత గారు. సుజాత గారు. సుజాత గారు. సుజాత గారు. ఇంకెన్ని రోజులండి ఇలా? మన ఇంటికెళ్ళిపోదాం. ఇకపై నేను అంటా వెంటే ఉంటా జన్మంతా తందరం దరం 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 తందరం దరం 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 తందరం దరం 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 తందరం దరం 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 దరం. రే చింటూ, స్కూల్కి టైం అవుతుంది లేరా. చింటూ! అబ్బా పో సుజాత, నేను ఇంకా చిన్నపిల్లని, నేను ఇంకా పుడుకోవచ్చు. సుబ్బు లేపు. సుబ్బు, సుబ్బు నువ్వు కూడా ఏంటి సుబ్బు? ఆఫీస్కి టైం అవుతుంది, లే ప్లీజ్. అబ్బా సుజాత గారు, చింటూని లేపి రెడీ చేయించండి. కొంచెం పడుకుంటా. అబ్బా సుబ్బు ప్లీజ్ సుబ్బు, నువ్వే చేయించు, నాకు వేరే పనులున్నాయి. సుబ్బు లే సుబ్బు. ఇలా కాదు. రే చింటూ, సాయంత్రం నువ్వు వచ్చేటప్పటికి ఆమ్లెట్ చేసి పెడతాను, సుబ్బుని లేపు. ఆమ్లెట్టా? సుబ్బు లే సుబ్బు, సుబ్బు లే సుబ్బు, ఆమ్లెట్ అని సుబ్బు. చింటూ, సుబ్బు లే సుబ్బు, టైం అవుతుంది. సుబ్బు లే, సుబ్బు లే. హ్మ్. సుబ్బు, నేను ఇక్కడ కూర్చున్నానా? హ్మ్. నీ పాటని పేపర్ చూసుకోండి ఏంటి? పక్కన పెట్టు. సారీ చింటూ. చిన్నోళ్ళంటే కొంచెం కూడా మాట్లాడలేరు. అయినా మొత్తం నీ వల్లే సుబ్బు. నేనేం చేశాను చింటూ? నువ్వు త్వరగా లేవచ్చు కదా, నన్ను లేపుతారు. నాకు ఆఫీస్ 9 o'clock కదా చింటూ. నా స్కూల్ కూడా 9 o'clock కదా సుబ్బు. నువ్వు రాత్రి నాకన్నా త్వరగా పడుకున్నావా? అందుకే పొద్దున్న త్వరగా లేవాలి. నువ్వు కూడా రాత్రి త్వరగా పడుకోవచ్చు కదా. నన్ను పడుకోబెట్టేసి నువ్వేం చేస్తున్నావు రాత్రిలు? సరే సర్లే, నాకు అన్నీ తెలుసు. తెలుసు. నాకు అన్నీ అర్థమవుతాయి కూడా. ఏదేదో చెప్తూ ఏదేదో అడుగుతావు. బ్రష్ అయ్యి. సరే చింటూ. నాకు టైం అవుతుంది, పద. చేసిన చాలే, పద ఇంకా. సుబ్బు, నీకు స్నానం చేయించడం వచ్చా? అదేంట్రా అలా అంటావు చింటూ? మరి సరిగ్గా పోయి ఆ. సుజాత చెప్పాలా? వద్దులే. సబ్బు తీసుకో, ముందు ఈ చేతికి రాయి. ఇప్పుడు ఇక్కడ. సుబ్బు, అసలు నీకు స్నానం చేయించడం వచ్చా? నేను తెల్లగా కూడా నీకు ఇష్టం లేదా? అలా ఏం లేదు. మరి ఎందుకు ఇంత మెల్లిగా రాస్తున్నావు? గట్టిగా రాయి. పొట్టకి రాయి. సుబ్బు, నీ పొట్టేంటి సుబ్బు, ఎంత పెద్దగా ఉంది? చింటూ ఏంటి చింటూ ఈ పొట్ట? నేను చిన్నపిల్లోని, నాకు ఉండొచ్చు. నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పొట్ట ఉండొచ్చు. అవునా? సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి రి సద సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి. రే చింటూ, స్కూల్కి టైం అవుతుందంటే ఏంట్రా ఇంతసేపు? అబ్బా నేను కాదు సుజాత, సుబ్బయ్య నీళ్ళలో ఆడుకుందాం దా చింటూ అని పిలిచాడు. రే చింటూ, నేనెప్పుడు అన్నానరా? నేను అప్పటికి చెప్పాను సుజాత, ఏమని? నీకు చెప్తానని. ఏమన్నాడు తెలుసా? చెప్పుకోపో అన్నాడు.
ఇంకేమన్నాడు తెలుసా సుజాత? ఏమన్నాడు? నా పొట్ట పెద్దగుందంట. మరి చూడ పొట్ట. అప్పుడు నేనేమన్నానో తెలుసా? ఏమన్నావ్? నా పొట్ట కంటే నీ పొట్ట పెద్దగుంది సుబ్బు అన్నా. రే ఏంట్రా మా ఆవిడ కంప్లైంట్ చేస్తున్నావు? నీ పొట్ట చూసుకున్నావు ఎప్పుడన్నా? ఎంత ఉందో చూడిది. మళ్ళీ నా పొట్ట గురించి మాట్లాడతావు. సరేదా, స్కూల్కి టైం అవుతుంది. ముంగిటి ముత్యమో వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతోడో ముత్తుగారే 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 యశోద. ముంగిటి ముత్యమో వీడు దిద్దరాని మహిమల దేవకీ సుతోడో. చింటూ, దేవుడికి దండం పెట్టుకో. చింటూ దా సుబ్బు, స్కూల్కి టైం అవుతుంది, బండి స్టార్ట్ చేయి. దా వెళ్దాం. ఎవరెక్కిస్తారు? నేను ఎక్కిస్తానులే. రే చింటూ, గట్టిగా పట్టుకో. సరే, జాగ్రత్త. సుబ్బు, సాయంత్రం త్వరగా వచ్చేయి. సుజాత, సాయంత్రం వచ్చేటప్పుడే అంతేనా? సరే, బాదం పాలు తెస్తానులే. సరే, జాగ్రత్త. బాబు సుబ్బు, చూసిన చాలే పదా. సరే వెళ్ళొస్తాను. బాయ్ సుజాత. చింటూ దిగు. చింటూ బాయ్. సుబ్బు, నేను ఇచ్చాను కదా చింటూ. ఈ రోజు కూడా కావాలి. రేపు ఇవ్వని చెప్తున్నాను. సుబ్బు బాయ్. సుబ్బు బాయ్. సుబ్బు బాయ్. చింటూ మెల్లిగా. అనయ్య, ఎరా కొత్త ఉద్యోగం, సుఖంగానే ఉన్నా? నువ్వు సంపాదించింది నీకే చాలదు, ఇంకా అమ్మాయి దానికో తమ్ముడు. అయినా నీ అప్పులు తీర్చడానికి నీకే చాలినప్పుడు ఇంకా వాళ్ళ అప్పులేని తీరుతారా? సర్లే, నేను చెప్పిన అమ్మాయిని చేసుకుని ఉంటే వేరేలా ఉండేది. ఏరుకోటి చేసుకున్నా కదా, వెళ్ళి పని చూసుకో. సుబ్బు, నువ్వు సంతోషంగానే ఉన్నావా? అదేంటండి అలా అడిగారు? అబ్బా చెప్పు సుబ్బు. అంటే నన్ను పెళ్లి చేసుకోకముందు, లేదంటే నేను పరిచయం అవ్వకముందు నీ జీవితం ఇలా ఉంటే బాగుంటుంది అని అనుకోని ఉంటావు కదా. ఇప్పుడు అలానే ఉందా? సంతోషంగానే ఉందా? అదేంటండి ఒకేసారి అలా అడిగేశారు? అయినా అసలు ఎందుకు అలా అడగాలనిపించింది? అంటే సుబ్బు, అదే సుబ్బు, ఏమో, ఒకవేళ నేను కాకుండా వేరే ఎవరైనా చదువుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉంటే తను ఎంతో కొంత ఉద్యోగం చేసేది కదా. అప్పుడు నీ జీవితం ఇంకొంచెం బాగుండేదేమో అని అనిపిస్తుంది సుబ్బు నాకు. అయినా నువ్వేదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకున్నావు. నేను వచ్చిన తర్వాత నన్ను చూసుకుంటున్నావు. చింటుగాడు వచ్చిన తర్వాత చింటుగాడు ఖర్చులని, ఇంటి రెంట్లని, ఇంట్లో సరుకులని, ఇవన్నీ నీ నెత్తి మీదే వచ్చి పడ్డాయి కదా సుబ్బు. అయినా దీంట్లో పడిపోయి నువ్వు అనుకుంటున్న జీవితం నీకు దొరకట్లేదేమో అనిపిస్తుంది సుబ్బు. ఆలోచిస్తుంటే నన్ను పెళ్లి చేసుకోవడం వల్లే ఇవన్నీ అని అనిపిస్తుంది సుబ్బు. అందుకే అడుగుతున్నా, నువ్వు సంతోషంగానే ఉన్నావా? సుజాత గారు, నా సంగతి వదిలేసేయండి. మీరేమనుకుంటున్నారు? మీరు పెళ్ళికి ముందు జీవితం అలా ఉండాలి, ఇలా ఉండాలని ఊహించే ఉంటారు కదా. మీ జీవితం అలానే ఉందా? సంతోషంగానే ఉన్నారా? సుబ్బు, నేను సంతోషంగానే ఉన్నాను.
నాకు నువ్వు ఉన్నావు కదా సుబ్బు, ఏం కావాలన్నా తీసుకొస్తావు, బాగా చూసుకుంటావు సుబ్బు. ఇంకే అమ్మాయికైనా ఏం కావాలి చెప్పు. కానీ నువ్వే సుబ్బు, అప్పుడప్పుడు అనిపిస్తుంది నా వల్లే నువ్వు ఇలా అయిపోయావేమో అని అనిపిస్తుంది సుబ్బు. నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు సుబ్బు. అయితే మీరు సంతోషంగానే ఉన్నారు. హా సుబ్బు, ఎందుకని? నాకు నువ్వు ఉన్నావు కదా సుబ్బు. నేను ఉన్నాను కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు, అంతే కదా? అవును సుబ్బు, నాకు అది చాలు. నాకేం ఉన్నా లేకపోయినా నువ్వు ఉంటే చాలు సుబ్బు. సుజాత గారు, నాకు కూడా పెద్ద ఉద్యోగం, ఆస్తులు, పొలాలు ఇవేవీ లేవు కదా. అయినా సరే మీరు సంతోషంగా ఎందుకున్నారు? అంటే ఇందాకే చెప్పాను కదా సుబ్బు, నాకేమీ వద్దు, నువ్వు ఉంటే చాలు సుబ్బు. నాకు కూడా అంతే సుజాత గారు. మీరున్నారు, మీరుండండి, అంతే చాలు. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగానే ఉంటాను. ఏమండి, మీరు ఇందాక అన్నారు కదా ఉద్యోగం ఉన్న అమ్మాయిని, ఆస్తున్న అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది అని. కానీ ఒకప్పుడు సుబ్బుకి అయితే ఇవేం తెలియవండి. వాడు చదివింది డిగ్రీ అని తెలియదు, అందులో 80% వచ్చిందని తెలియదు. గట్టిగా ప్రయత్నిస్తే ఒక కంప్యూటర్ ఉద్యోగం లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని కూడా తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకటేనండి, పొద్దున్నే లేవటం, బాక్స్ కట్టుకోవటం, ఉద్యోగానికి వెళ్ళటం, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, నెల తిరిగేసరికి అన్న బాకీ ఇచ్చేయటం, సరుకులకు డబ్బులు ఇచ్చేయటం, సేవింగ్స్ అని చెప్పి డబ్బులు దాచేయటం, చిట్టి కట్టేయటం, అంతేనండి. సుజాత గారు, అసలు వాడికి ఎంత భయం అంటే ఉద్యోగం నుంచి తీసేస్తే సార్ ఉద్యోగం తీసేస్తే రోడ్డుని పడిపోతాను సార్ అని కాళ్ళు పట్టుకున్నాడండి. కానీ మీరు, సుబ్బు, ఏంటి సుబ్బు నువ్వు, ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం, అయినా నువ్వు ఈ డబ్బులు కలెక్ట్ చేసే ఉద్యోగం ఏంటి సుబ్బు, నువ్వు చదివిన చదువుకి ఒక కంప్యూటర్ ఉద్యోగం వస్తుందని ధైర్యం చెప్పారు. ధైర్యం చెప్పడమే కాకుండా దగ్గరుండి ఇంటర్వ్యూలకు పంపించి ఒక 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఉద్యోగం రాకపోతే సుజాత గారు నేను మళ్ళీ ఆ కలెక్షన్ ఉద్యోగమే చేసుకుంటానంటే నా మీద అరిచి దగ్గరుండి మీరు కూడా నాతో ఇంటర్వ్యూకి వచ్చి నాకు ఉద్యోగం వచ్చేలా చేశారు. సుజాత గారు, నాకు వచ్చింది ఉద్యోగం 25,000 జీతమో కాదండి, నా మీద నాకు నమ్మకం. మర్చిపోయాను సుజాత గారు, మన శృతి కలిసింది. నన్ను సుజాత ఎలా ఉన్నారని చెప్పి అడిగింది. ఏమన్నా ఉద్యోగం చేస్తుందని కూడా అడిగింది. లేదు, తనకు హౌస్ వైఫ్గా ఉండడం అంటేనే ఇష్టం, అదే చేస్తుందని చెప్పాను. నా జీతం 25,000 అని తెలిసి ఇంకేంట్రా 25,000 సంపాదిస్తున్నావు కదా, అంతా బాగానే ఉండుంటుందని అన్నది. నేను అన్నాను, జీతంతో పాటు ఖర్చులు కూడా బాగానే పెరిగాయని చెప్పాను. తను ఏమన్నదో తెలుసా అండి? అందుకే చెప్పాను రా సుబ్బు, సేవింగ్స్ ఉంటేనే కానీ పెళ్లి చేసుకోవద్దు అని చెప్పి. మా అన్నయ్య కూడా అంతేనండి, కలిసి ఎరా నువ్వు సుఖంగానే ఉన్నావా అని అడుగుతున్నాడు. అదే నేను చెప్పిన పెళ్లి సంబంధం చేసుకుని ఉంటే చేతిలో ఒక బండి ఉండేది, మంచిగా కట్నం వచ్చేది, ఒక పెద్ద ఉద్యోగం ఉండేదని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి లేని పిల్ల, దానికి తోడు వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అప్పులు నీ అప్పులు నీ నెత్తినేసుకున్నావని చెప్పి అన్నాడు. సుజాత గారు, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి? ఇప్పుడు నేను ఒక కష్టాల్లోనో బాధలోనో ఉన్నాను, ఒక చెయ్యి అలా వచ్చి భుజం మీద పెట్టి ఏం కాదు అనొక్క చిన్న మాట చాలు కదండి జీవితానికి. అదేవిధంగా మీకు ఒంట్లో బాగాలేదనుకోండి, నేను వచ్చి సుజాత గారు పర్లేదు ఇవాళకి మీరు రెస్ట్ తీసుకోండి, పనులు ఏమన్నా ఉంటే నేను చేస్తాను, ఇలా ఒక్క మాట అంటే జీవితానికి చాలు కదండి. ఇదే కదండి జీవితంలో సంతోషంగా ఉండడం అంటే. సరే, ఒకవేళ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదండి, మిమ్మల్నే కాదు అసలు జీవితంలోనే నేను పెళ్లి చేసుకోలేదండి, జీవితంలో నేను సంతోషంగానే ఉంటానంటారా? పోనీ మా అన్నయ్య వల్ల కాకపోయినా మూర్తి వేరే కారణంతో అయినా నా ఉద్యోగం నుంచి తీసేస్తాడండి, అప్పుడు
ఎప్పుడూ ఇదే పరిస్థితి కదండి. ఇప్పుడు కనీసం నాకు ధైర్యం చెప్పడానికి మీరు నా పక్కన ఉన్నారు. అప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకోకపోయి ఉండుంటే నేను ఒక్కనే బాధపడేవాడిని. పెళ్లి చేసుకున్నాను కాబట్టే నిలబడగలిగాను, కొంచెం ధైర్యంగా ఉన్నాను. అంతేకాని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఇవన్నీ వచ్చాయని ఏం కాదు సుజాత గారు. సుజాత గారు, ఏమో నాకు ఇన్ని కష్టాలు వస్తాయనేమో ఆ దేవుడు మిమ్మల్ని నా జీవితంలోకి పంపించాడు. ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నానంటే అది మీ వల్లేనండి. నాకు ఇంటెంట్రెస్ట్ అంటూ ఏమీ లేదండి. 25 ఏళ్ళుగా నీ పేరేంట్రా అంటే మూలా సుబ్రహ్మణ్యం అంతే అండి. కానీ ఇప్పుడేంటో తెలుసా సుజాత గారు, ఎవరైనా నీ పేరేంట్రా అని అడిగితే సుబ్రహ్మణ్యం హస్బెండ్ ఆఫ్ సుజాత అని చెప్పుకుంటానండి. చాలదా అండి? సుజాత గారు, నేను మళ్ళీ చెప్తున్నా, నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. సరే సుబ్బు, సుజాత గారు, ఏంటి దీనికి ఎవరైనా ఏడుస్తారా? సుబ్బు సుజాత గారు, మీ బుగ్గలు భలే ఉంటాయండి, బాబాయ్ కొట్లో బన్నులాగా. సుబ్బు, నీకు విషయం చెప్పాలి. ఐ లవ్ యూ సుబ్బు. సుజాత గారు, సారి గరి సారి గరి సారి గరి మగరి సారి గరి సారి గరి సారి గరి రి స. సుబ్బు, ఇప్పుడు నాకు చింటూకి నీకు మనకున్న దాంట్లోనే సర్దేస్తున్నావు కదా. ఒకవేళ రేపు మనకి ఓ బాబో పాపో పుడితే మరి అప్పుడు ఎలా సుబ్బు? అవును కదా. ఏం చేద్దాం సుబ్బు? సుజాత గారు, నాకు ఉద్యోగం రావట్లేదు. సుజాత గారు, మళ్ళీ పాత ఉద్యోగమే చేసుకుంటా అంటే అప్పుడు సుబ్బు దీనికే భయపడితే ఎలా సుబ్బు అని ధైర్యం చెప్పి నాతో పాటు ఇంటర్వ్యూకి వచ్చి 35,000 జీతం వచ్చే ఉద్యోగం వెతుకుతారు. అంతే కదా? సుజాత గారు ఐడియా. అబ్బా సుబ్బు, ఎవరికెవరు ఎవరు తోడు లోకమంతా ప్రేమ చూడు. ఏ దారైనా నీ దారేగా మైలురాయిని దాటిపోగా. ఆకాశం నీ కోసం గిరిగీసిందా, ఆపైనే ఉందంట అసలైన మజా. చేతిరాకలతో భారం తీరిపోదు కదా, మనసు బాటులలో ఉందో అసలు సంగతట. ఆ చేతిరాకలతో భారం తీరిపోదు కదా, మనసు మాటులలో ఉందో అసలు సంగ
తెలుసుకోవలెరా ఎంత తెలిసినను ఇంకా మిగిలి ఉన్నదిరా జీవనమంటే సులువు కాదుర కష్ట నష్టములిష్టపడవ